ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మెదక్ జిల్లాలో కమలం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందా? మెదక్ బల్దియాపై కాషాయ జెండా ఎగరవేసే అవకాశాన్ని చేజేతులారా వదిలేసుకుందా? బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు తీసుకోమని ఆఫర్ చేసిన కాంగ్రెస్ తో చేతులు కలపడం హాట్ టాపిక్ గా మారిందా? బీజేపీకి చైర్మన్ పదవి దక్కకుండా సొంత పార్టీ నేతలే అడ్డుపడ్డారా? ఇప్పుడు ఆ నేత తీరుపై కాషాయ నేతలు భగ్గుమంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో పాగవేయాలని కాషాయ పార్టీ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లోనూ 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాషాయ పార్టీ అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో కీ రోల్ పోషించే అవకాశం ఉన్నప్పటికీ పార్టీలో నేతల మధ్య సమన్వయం లేక చాలా చోట్ల అవకాశాలను చేజార్చుకున్నట్టు తెలిసింది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్కు మున్సిపల్ పీఠం దక్కేలా సపోర్ట్ చేసింది బీజేపీ. ఇంకొన్ని చోట్లయితే బీఆర్ఎస్, బీజేపీలు కలిసిపోయి పదవులను పంచుకున్నాయి. మెదక్ మున్సిపాలిటీలో మాత్రం అంది వచ్చిన చైర్మన్ సీటును బీజేపీ నేతలు కాలదన్నుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మెదక్ బల్దియాపై కాషాయ జెండా ఎగరవేసే అవకాశాన్ని బీజేపీ నేతలు వదిలేసుకున్నారు. పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు పలికి చైర్మన్ సీటును వదిలేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 15 మంది కౌన్సిలర్లు విజయం సాధించారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి 14 మంది గెలుపొందారు. ఇక బీజేపీ నుంచి 2 కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. అటు బీఎస్పీ నుంచి కూడా ఒకరు విజయం సాధించారు. దాంతో హంగ్ ఏర్పడింది. దాంతో బీజేపీలో గెలుపొందిన 2 కౌన్సిలర్లు కింగ్ మేకర్లుగా మారిపోయారు. ఇక బీఎస్పీ నుంచి గెలిచిన కౌన్సిలర్ కాంగ్రెస్లో చేరడంతో 2 పార్టీలకు సమానంగా 15 మంది చొప్పున కౌన్సిలర్ల సంఖ్య వచ్చింది. బీజేపీలో గెలిచిన 2 కౌన్సిలర్లు ఎవరికి మద్దతిస్తే వారే చైర్మన్ అయ్యే అవకాశం వచ్చింది. ఎమ్మెల్యే ఎక్స్ ఆఫీషియో ఓటు వేసిన కాంగ్రెస్ చైర్మన్ స్థానం గెలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ కౌన్సిలర్లకు 2 పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఇచ్చేందుకు ఆఫర్ ఇచ్చిందట. అందుకు బీజేపీ తిరస్కరించడంతో ఏకంగా చైర్మన్ పదవి కూడా ఆఫర్ చేసినట్టు తెలిసింది. చివరి నిమిషంలో వైస్ చైర్మన్ పదవి 2 ఇచ్చేందుకు కూడా బీఆర్ఎస్ రెడీ అయిందట. కానీ ఇందుకు కూడా బీజేపీ నేతలు అంగీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మెదక్ బీజేపీ నేతలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎందుకు వదిలేశారన్న చర్చ పార్టీ హైకమాండ్ కు సైతం అంతుచిక్కడం లేదట. మెదక్ బల్దియాపై కాషాయ జెండా ఎగరవేసే అవకాశం వచ్చినా దాన్ని కాలదన్నుకుని కాంగ్రెస్ పార్టీతో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ హైకమాండ్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బీజేపీకి అవకాశం చేజారడం వెనుక బీజేపీకి చెందిన ముఖ్య నేత ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నట్టు తెలిసింది. స్థానిక నేతలంతా కలిసి సదరు నేతకొచ్చిన అవకాశంపై ఆలోచించాలని చెప్పినా కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందంతో చైర్మన్ సీటు వద్దని తిరస్కరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ వచ్చిన అవకాశాన్ని వద్దనుకుని అందులో బద్ధ శత్రువు పార్టీ కాంగ్రెస్ కు పరోక్షంగా మద్దతుగా నిలవడంపై కాషాయ పార్టీపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నేత స్వార్థం కోసం బంగారం లాంటి అవకాశాన్ని వదులుకోవడం ఏమిటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే ఎప్పుడు బీజేపీని విమర్శించే కాంగ్రెస్ మద్దతుగా నిలవడంపై కాషాయ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు సెల్ఫ్ గోల్ వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. నర్సాపూర్లోనూ చైర్మన్ ఎన్నికలు బీజేపీ కింగ్ మేకర్గా మారింది. మొదట్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన బీజేపీ నేతలు ఆ తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం లేకపోలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ రఘునందన్ రావుకు స్థానిక బీజేపీ నేత మురళీ యాదవ్ సహకరించకపోవడమే కారణమన్న చర్చ నడుస్తోంది. 4 కౌన్సిలర్ల సీట్లు గెలిచి చైర్మన్ సీటును దక్కించుకోవాల్సిన బీజేపీ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి వైస్ చైర్మన్ పదవితో సంతృప్తి చెందడంపైన విమర్శలుస్తున్నాయి. అయితే మురళీ యాదవ్ భార్యను చైర్మన్ సీట్ నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ పార్టీతో కటిఫ్ చెప్పేసి కాంగ్రెస్ తో కలిసి ఎంపీ అనుచరుడు రాజు యాదవ్ కు వైస్ చైర్మన్ పదవి ఇప్పించుకున్నారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారు. అయితే 2 చోట్ల కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు చక్రం తిప్పిన ఎంపీ రఘునందన్ రావు మాత్రం చివరకు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇస్నాపూర్లో బీఆర్ఎస్ కు మున్సిపల్ పీఠం దక్కేలా రఘునందన్ రావు సహకరించినట్లు టాక్. అయితే ఎంపీ రఘునందన్ రావు మాత్రం
రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసినట్టు తెలిపారు. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశాల మేరకు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఓటు వేశానని అంటున్నారు. ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ కోసం కాంగ్రెస్ నేత నీలం మధు భార్య కవిత పోటీలో ఉంది. వాళ్లని ఓడించడానికి గూడెం మహిపాల్ రెడ్డి తన దగ్గరకు వచ్చి అడిగితే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానని చెప్తున్నారు. అయితే 2 చోట్ల బీజేపీకి చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యే అవకాశాన్ని వదిలేసుకున్న బీజేపీ ఎంపీ తాను మాత్రం బీఆర్ఎస్ కు ఓటు వేయడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.